ఇప్పుడు మనం వంకాయ బిర్యానీ చేసుకున్నాం. దీనికి కావాల్సిన వస్తువులు ఏమేంటో చెప్తాను. ముందుగా ఇదండి జీడిపప్పు మీ ఇష్టం, సోంపు కొంచెం, యాలకులు, లవంగాలు 4, కొంచెం ఈ పువ్వు 1, తర్వాత అది మసాలాది తెలుస్తుంది కదా మీకు. తర్వాత చెక్క, తర్వాత యాలకులు 2, అవి తాలింపుకండి. ఏదో 2 టమాటాలు, 1 పెద్ద ఉల్లిపాయ, ఈ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ 3 కలిపి మిక్సీ చేస్తాను. ఇది టమాటా సపరేట్గా మిక్సీ చేస్తాను. నిమ్మరసం చూపిస్తాను ఎలా చేయాలో. 1/2 కిలో వంకాయలండి. ఈ 1/2 కిలో వంకాయలు, ఇవో 2, 4 పెద్ద కాయలు. ఈ 1/2 కిలో వంకాయలు, 1/2 కిలో బియ్యం వేసి అన్నం చేస్తా. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మసాలా, నెయ్యి ఇవి ఉన్నాయి. వీటితో చేస్తాను. అంటే నేను మసాలా పొడి ఇదివరకు తయారు చేసింది మీకు చూపెట్టాను కదా, మన ఛానల్లో ఉంటుంది, చూసుకోండి. ఇదో మసాలా పౌడర్ అన్నీ మనం వేసి ఎలా తయారు చేస్తానో చెప్తాను. కొంచెం లైట్గా కొబ్బరి పొడి, వేయించి కొబ్బరిని పౌడర్ చేసి పెట్టింది, నెయ్యి. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఇది మిక్స్ చేసి వంకాయలు తరిగి తర్వాత చూపిస్తాను. ముందుగా మనం బాండీ పెట్టాము, స్టవ్ వెలిగించాము. తర్వాత ఇప్పుడు దీనికి వేయాల్సింది ఏంటో చూపిస్తాను. దీనికి కావాల్సింది ముందు 2 స్పూన్లు నెయ్యి వేస్తాము. ఓకే, ఒక చిన్న గరిట, ఈ గరిటతో గరిట నూనె, ఏ నూనె వేసుకోండి. చాలు, ఇంకా దీంట్లో పనిచేయడానికి. దాని తర్వాత మనం ఇవ్వండి ఈ మసాలాలన్నీ ఏమైతే తీసి పెట్టుకున్నామో ఈ మసాలాలన్నీ పోసేద్దాం దీంట్లో. సన్న సెక మీద దోరగా వేయించుకున్నాం. ఇలా దోరగా వేగాయి కదా. ఇప్పుడు అల్లం చిన్నగా మనం తయారు చేసి పెట్టుకున్నాం, పోయినసారి మీకు చూపించాను కదా, ఆ పేస్ట్ 1 స్పూన్ కొంచెం తగ్గించేసుకున్నాం. చాలు. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ. అలా ఉండగానే మసాలాలు ఎక్కువ వాడకూడదండి. దీనిలో ఇప్పుడు ఉప్పు, పసుపు కూడా వేసేద్దామే. కూరకు సరిపోని ఉప్పు అండి, నూనె వేసుకునే కూరకు సరిపోని ఉప్పు. దానికి అన్నంలో కూడా వేస్తాను, ఇంకా తక్కువ వేసుకోవాలి. కూర వరకే వేసాము ఉప్పు. తర్వాత పసుపు,
ఒక హాఫ్, తర్వాత ఒక స్పూన్ ఇంకా ఇంకొంచెం, ఎందుకంటే పచ్చిమిర్చి చేస్తాం కదా ఆల్రెడీ. ఇవన్నీ వేసి దూరగా ఆల్రెడీ వంకాయలు శుభ్రంగా మనం కొంచెం పెద్ద ముక్కలుగానే కడిగేసి నీళ్ళల్లో ఉప్పు నీళ్ళలో వేసి పెట్టామండి. ఇప్పుడు ఈ మసాలాలో వంకాయలు వేస్తాం. ఇలా వేయించేటప్పుడే ముక్క కొంచెం మగ్గుతుంది కదా, కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం. ఓకే, నీళ్ళు వేయకూడదు. బియ్యం ఇప్పుడు మనం దీనిలో కొంచెం నెయ్యి వేద్దాం. ఒకటి, రెండు, అంతే. ఇంకా నెయ్యి వేసి సరిపోతుంది. కొంచెం అల్లం చిన్నగా వేసి దీన్ని జస్ట్ కొంచెం. మనం ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం పోసేస్తున్నాం. ఇంకేం వేయకూడదు ఇందులో. గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వేసుకురండి. ఒక పెద్ద గ్లాసు బియ్యం అయితే పెద్ద గ్లాస్ వేస్తారు, 2 గ్లాసులు. ఆ గ్లాస్తోనే 2 గ్లాసులు వేస్తారు. కడిగి నానబెట్టాను. 10 నిమిషాలు 20 నిమిషాలు నానబెట్టాలి. ఓకే, దీనిలో కొంచెం సాల్ట్ జస్ట్ కొంచెం. ఓకే, ఇప్పుడు దీంట్లో నిమ్మరసం కూడా తిన్నాం. ఒక్క చెక్క మీద ఉంది దీంట్లో. ఇది ఇలా ఉడికేటప్పుడు మొదలు ఎప్పుడు కోరుకుంటాం. మగ్గుతుందండి. ఇప్పుడు మనం నీళ్ళు వేసాయి కదా, టమాటా కోసం మాడుకోకుండా తీసుకోవాలి కదా. బాగా మగ్గిస్తాం.
మరి మెత్తగా మగ్గకూడదు. ఇప్పుడు 2 టమాటాలు వచ్చేసి వేసాను. పెరుగు 2 స్పూన్లు అయితే గడ్డ పెరగండి కొంచెం, ఎందుకంటే వంకాయ చప్పగా ఉంటుంది కదా. దానికోసం ఇప్పుడు హైలో పెట్టి కొంచెం పుదీనా లేదండి, లేదు పుదీనా వేసుకోవడం మంచిది. అంటే కొత్తిమీర పుదీనా కలిపి మిక్సీ వేసి పచ్చిమిర్చి ఫ్రై వేసుకుంటే బాగుంటుంది. ఇది నేను అనుకోకుండా వేస్తున్నాను. చాలామంది నన్ను ఎప్పుడు చేపలు చూపిస్తుంది, ఎండు చేపలు చక్కెర చేపలు అని అంటున్నారండి. కానీ ఆరోగ్యానికి మంచిది కదండి చేప, అందుకని నేను చేపలే చూపిస్తున్నాను. ఈ మటన్లో చికెన్లని ఆరోగ్యానికి మంచిది కాదు కనుక నేను వాటి చొరికి పోవట్లేదు. ఈసారి నుంచి అవి చేసి చూపిస్తాను. ఓకే, ఇలా టైట్గా మూత టైట్గా ఉన్న డబ్బాల్లో వేయించి పొడి చేసుకుని కొబ్బరి పొడి పోయినసారి మీకు చూపించాను. మసులుతున్న దానిలో 1 స్పూన్ అంతే, 1 స్పూనే, కొంచెం స్పూన్లో సగం వేద్దాం మసాలా పొడి అంతే. కానీ ఇవి బాగా జాగ్రత్తగా పెట్టుకుంటే ఎలాగైనా ఈ మసాలా మనకు ఉంటుందండి, జాగ్రత్త చేసుకుంటాం ఇలా. ఇప్పుడు అన్నం అయిందండి, అవుతుంది. ఈ అన్నంలో ఇంకొంచెం ఉడకనిద్దాం. కూర వస్తుంది, కూర కూడా చక్కగా ఉంటుంది. దీనిలో గోనెమ్మ చక్కగా వేయాలి. ఓకే, ఎందుకంటే వంకాయ చప్పగా ఉంటుంది కదా, పెరుగు వేసాము, టమాటా వేసాము. ఇప్పుడే వంకాయ కూరలో ఉప్పు చూసుకోండి. అన్నంలో ఆల్రెడీ ఉప్పు వేసాము. ఇలా మొత్తం ఒక నిమ్మ చెక్క, అయిపోయింది కదా. అక్కడ అలా ఉంచేసి ఇప్పుడు ఇంకొంచెం ఈలోగా ఇది కూడా ఇంకొంచెం ఉడకాలి. ఇప్పుడు మనం అన్నం 2 చక్కగా వేయి. ఇప్పుడు కూర ఆఫ్ చేసేసి అన్నం సిమ్లో పెట్టేసి కూర బాగా ఉడకలేదండి, పచ్చిగానే ఉంది.
వంకాయ కూర అంటే చేయగోసుకునే వాళ్ళకి బిర్యానీ అంటే ఇష్టం, చాలా బాగుంటుంది. దీన్ని చూడండి, ఇష్టమైతే వండుతుంది. ఇప్పుడు మటన్ చికెన్ ఒకసారి అది తింటే ఆరోగ్యానికి మంచిది కాదండి అసలు. నేను అందుకని అది ఎక్కువగా చేయను. చేస్తే అయినా చేశాను కానీ మా పిల్లలు తినేటప్పటికి చేశాను. కానీ ఇది ఎక్కువ చాప్ అంటే రకరకాలుగా మనం ఎలా ఎన్ని వెరైటీలైనా చేయవచ్చు. చికెన్ మటన్ అన్ని వెరైటీలు చేయవచ్చు. కానీ ఆరోగ్యానికి మంచిది కాదనే ఉద్దేశం వల్ల నేను అది చేయట్లేదు. పైపెచ్చు చికెన్ అది నేను తిన్ను, అందుకని ఇవే చేస్తున్నాను. చాలామంది ఎగతాళి చేస్తున్నారు, ఏంటి అవే చేస్తారు, ఇంకేమైనా చేయవచ్చు కదా. ఎవరిష్టం వాళ్ళది, ఒకళ్ళు చెప్తే చేయరు కదండి. అందుకని చెప్పేసి ఎలా చేశాను. దీనిపైన కొంచెం వాటర్, కొంచెం మగ్గనిద్దాము. అలా అయిన తర్వాత చూపిస్తాను. ఓకే, సిమ్లో పెట్టాను. ఇప్పుడు మనం అన్నం ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. చక్కగా అయిందండి, చక్కగా అయిపోయింది. ఇంకా వేసిన నీళ్ళు కానీ అన్నం కానీ మసాలాలు కానీ అంతా చక్కగా ఉంది. ఇప్పుడు మనం చక్కగా కూర వేసుకొని తినడమే, అన్నం వేసుకొని తింటాం తర్వాత కదా. చూడండి ఎంత చక్కగా అయిపోయిందో. చూడండి, అన్నం కూడా చక్కగా మెత్తగా రైస్ బాగా ఉడికింది. అన్నం చక్కగా వేసింది. ముక్క బాగా కూడా మెత్తగా ముక్క అన్నంలో వేసిన తర్వాత ఉడికింది చక్కగా. ఇలా పెట్టేసి ఇప్పుడు మనం పెరుగు చట్నీ, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను, సాల్ట్ వేసాను, కొంచెం రోజుగా చట్నీ వేసాను. ఇక టమాటా గోంగూర, ఉల్లిపాయ గోంగూర ఏదైనా గోంగూర ఉన్నా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి పెరుగు చట్నీ. ఓకే, అన్నం అయిపోయిందండి. ఇంకో వేడిగా వంకాయ ముక్కలండి ఇష్టంగా వేసుకున్నాం. మాంసం ముక్కలే తినాలని ఉందా, వంకాయ తినకూడదా? పులిహోర అది పులావ్ ఎంత చక్కగా ఉంది చూడు. దీనికి మీరు కొంచెం నిమ్మకాయ, కొంచెం నిమ్మరసం ఇలా తింటున్నాం చక్కగా. పెరుగు ఓకే అండి. తింటారా వంకాయ? ఇప్పుడు తినరా, తిన్నోళ్ళు కూడా వంకాయ తింటారు. ఓకే, ఇట్లా చూద్దాం.